అంటే ఇది కర్రల ముగ్గు అంటారండి. ఈ పీటల ముగ్గు కూడా అంటారు. అంటే సంక్రాంతి లక్ష్మీదేవి కూర్చోబెట్టిన ముగ్గు అనమాట. పద్మం, ఉయ్యాల, మెట్లు ఇవన్నీ పెట్టి గుమ్మడికాయ అంటే మనం జనవరి 15 నుంచి 14 నుంచి అంటే నెలకొండ పెడతారు కదా, అప్పుడే పెట్టుకుంటారు ఈ ముగ్గు అనమాట. స్పెషల్ ఏంటంటే ఇది మనకి ధనుర్మాసంలో ఈ ముగ్గు వేస్తారు. బియ్యం పిండిలో కొంచెం సున్నం కలుపుకొని వేసుకుంటే అది సాఫ్ట్గా వస్తుంది అనమాట. బియ్యం పిండి యాక్చువల్ ముగ్గు అనేది బియ్యం పిండితో వేసుకోవాలి అనమాట. రాయి పిండితో ముగ్గు వేసుకోకూడదు. రాయి పిండితో వేయడం వల్ల మంచి జరగదు అనమాట. అనుకుంటే రాయి పిండితో వేయదు, అది సుత్తు ముక్క గుండె చేసి వేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి బియ్యం పిండిలో సున్నం వేసుకోండి, సాఫ్ట్గా వస్తుంది, బాగానే ఉంటుంది. ఈ ముగ్గు ఎందుకు వేస్తారని చెప్తారు. ముగ్గుని భూతవలి అంటారు అనమాట. భూతవలి ఎందుకంటే సున్నం కలిపి వేస్తాం కాబట్టి అంటే చీమలు తినడానికి ఒక ఆహారం అవుతుంది. మళ్ళీ చీమలు ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఒక అంటే ఉపాయం అంటారు. అప్పుడు కాలంలో ఆ మాట అనేవారు. అది నాకు తెలుసు కొంచెం కాబట్టి నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కర్రముకులు వేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనమాట. 4 పక్కల కర్రలా వేసి 4 చతుర్ముఖంగా చేస్తాం. వేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనమాట మధ్యన కూర్చుంటుంది. దానివల్ల ఈ ముగ్గు అనమాట వేస్తారు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఈ ముగ్గు వేయడానికి ప్రయత్నించండి. ఇంటి ముందు ధనుర్మాసంలో ఈ ముగ్గు వేయండి. రంగులు ముగ్గులు గట్రా వేయకండి, ఈ పీటల ముగ్గులు అనమాట వేసుకోవడం ప్రయత్నించండి. ధనుర్మాసంలో నేర్చుకోండి. యూట్యూబ్లో మొత్తం ఇవే ఉంటాయి కాబట్టి ఈజీగా చిన్న చిన్న ముగ్గులైనా గీతల ముగ్గులు వేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు మంచి జరుగుతాయి. ఇంటి ముందు పాజిటివ్ ఎనర్జీ అనమాట మనకి ఆహ్వానిస్తుంది అనమాట. వల్ల ఈ గీతల ముగ్గులకి ఒక ప్రత్యేకత అంటారు కదా, అదే ఉన్నదండి. కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకో. ఈ ముగ్గు మధ్యన అంటే మనం గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవచ్చు. గొబ్బెమ్మలు అంటే 2 టైప్స్ గొబ్బెమ్మ పెట్టాలా. పెద్ద గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ అంటారు. 2 పెట్టుకోవాలి. ఆ పైన ముగ్గు వేసుకోవాలి, 4 పలకలు. అది గీతల ముగ్గులేని వేసి బంతి మనం ఉంటుంది కదా, గుమ్మడికాయ పువ్వు అయినా బంతి పువ్వు అయినా పెట్టుకోని అనమాట. ఈ మనం ధనుర్మాసంలో ఇలాంటి ముగ్గులకి ఇవి ఇలాంటి పెట్టుకుంటే మనం లక్ష్మీదేవి ఆహ్వానిస్తారండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అనమాట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, నా ముగ్గు ఎలాగుంది ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. నా ముగ్గుని చూసి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలండి. ఇలాంటి ముగ్గులు చాలా చాలా ఇంకా ముందుకు తెస్తాను మీ ముందుకు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.